ఏంటి పక్కింట్లో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి? ఏం జరుగుతుందక్కడ? వెంటనే వెళ్ళి చూసెయ్యాలి. అమ్ము, కొత్త కోడలు సారెతో వచ్చినట్టుంది. ఇంతకేమున్నాయా సారెలో? కాస్త గోడెక్కి చూస్తాను. ఓ, ఒక ఫ్రిడ్జు. అబ్బో, వాషింగ్ మెషిన్ కూడా ఉందే. అయినా ఇవి మా ఇంట్లో కూడా ఉన్నాయిలే. ఇందులో ఏం గొప్పుంది? అలా సూరమ్మ గోడ ఎక్కి మరీ పక్కింటి కొత్త కోడలు తెచ్చిన సారెని చూస్తూ ఉంటుంది. ఇంతలో సూరమ్మకు స్నేహితురాలైన గంగమ్మ సూరమ్మ వద్దకు వస్తుంది. కాస్త జాగ్రత్తగా గోడని పట్టుకో సురమ్మా, లేకపోతే అటువైపుకి పడిపోగలవు. ఓ మంగమ్మ, నువ్వా? ఏం లేదు, ఏదో శబ్దం వస్తే చూస్తున్నానంతే. పక్కింటి కొత్త కోడలు సారె తెచ్చినట్టుంది. అయినా అంత గొప్పగా ఏం లేదులే ఆ సారె. అయ్యో సూరమ్మా, నీకింకా అసలు విషయం తెలిసినట్టు లేదు. సారెకి కేవలం ఫ్రిడ్జు, వాషింగ్ మెషిన్, మిఠాయిలు తీసుకొచ్చిందంతే. కాని కట్నం బాగా ఇచ్చింది. 40 తులాల బంగారంతో ఇంట్లో అడుగు పెడుతుంది. 2 కేజీల వెండి కూడా ఇచ్చిందని బయట అందరూ చెప్పుకుంటున్నారు. వామ్ము, అవునా? అంత బంగారాన్ని వెండిని తీసుకొనొచ్చిందా? నేనసలు నమ్మలేకపోతున్నా. అయినా అదృష్టమంటే మన పక్కింటి సరోజమ్మదే. కోడలు సాక్షాత్తు మహాలక్ష్మిలా బంగారు వెండిని ఇంటికి తీసుకొనొచ్చింది. నా కోడలు ఉంది. అప్పుడెప్పుడో ఇస్తానన్న ₹1,00,000 కట్నాన్ని ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇస్తుందిలే, ఎక్కడికి పోతుంది? సరేలే, నాకింట్లో చాలా పనులున్నాయి. నేనింటికి వెళ్తాను. నువ్వు కాస్త జాగ్రత్తగా గోడ దిగి ఇంట్లోకి వెళ్ళు. అలా మంగమ్మ విషయాన్ని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. సూరమ్మ మెల్లగా గోడ దిగి ఇంటి లోపలికి వెళ్తుంది. మెల్లగా కోడలిపై ద్వేషాన్ని పెంచుకుంటుంది. అందరి కోడళ్ళు బాగా కట్నం తీసుకొస్తున్నారు. కాని నా కోడలు మాత్రం ₹1 కట్నాన్ని కూడా తీసుకొని రాలేదు. ఇలాంటి కోడల్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. రోజా, ఓ రోజా, ఇంకా నిద్రపోతున్నట్టుంది. ఇప్పుడే వెళ్ళి ఈ రోజాని ముందు నిద్ర లేపుతాను. అలా సూరమ్మ నిద్రపోతున్న తన కోడలి వద్దకు వెళ్తుంది. ఆ సమయంలో పాపం రోజా జ్వరంతో నిద్రపోతూ ఉంటుంది. ఏంట్రా, నీ పెళ్ళం ఇంకా నిద్రపోతుంది? ఓహో అదా! రోజాకి జ్వరం బాగా ఎక్కువైంది. ప్రస్తుతం నాకు ఫ్యాక్టరీలో ముఖ్యమైన పనుందమ్మా, త్వరగా వెళ్ళాలి. అందుకే రోజాని ఆస్పత్రికి తీసుకెళ్ళలేకపోతున్నాను. కాసేపు రెస్ట్ తీసుకోనివ్వు. సాయంత్రం తప్పకుండా రోజాని ఆస్పత్రికి తీసుకెళ్తాను. అవునా? అయ్యో పాపం, రోజాకి జ్వరం వచ్చిందా? అయ్యయ్యో, నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళిరా నాయనా. నేను నీ భార్యని బాగా చూసుకుంటానులే. కషాయం కూడా పెట్టిస్తాను. నా కషాయానికి మధ్యాహ్నం కల్లా రోజా జ్వరం తగ్గిపోవాలి. ఒకవేళ తగ్గకపోతే సాయంత్రం నువ్వు ఆస్పత్రికి తీసుకుని వెళ్దువుగాని. అలా కొడుకు ముందు మాత్రం సూరమ్మ చాలా మంచిగా నటిస్తూ ఉంటుంది. ఇక అది విన్న రఘు ప్రశాంతంగా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాడు. రఘు అలా వెళ్ళాడో లేదో అప్పుడే సూరమ్మ చల్లటి నీటిని తీసుకుని వెళ్లి నిద్రపోతున్న రోజా ముఖంపై కొడుతుంది. ఏంటే ఈ మొద్దు నిద్ర? ఆడది ఇంత పొద్దెక్కి నిద్రపోతుంటే ఇంటికరిష్టం. ఈ మాత్రం కూడా నేర్పలేదా నీకు నీ తల్లిదండ్రులు? అయ్యో అత్తయ్య, రాత్రి నుండి చాలా జ్వరంగా ఉంది. నిజానికి ఉదయం 6 గంటలకే నిద్ర లేచాను. కానీ ఏ పని చేయలేకపోయేసరికి ఆయనే విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అందుకే కాస్త నిద్రపోయానత్తయ్యా. వాడికే, వాడు ఏమైనా చెప్తాడు. నువ్వు వాడి మాటల్ని పట్టించుకోకు. ముందు వెళ్ళి పని మొదలుపెట్టు. అంతేకాదు, నేను నీ చేత పని చేయించానన్న విషయం వాడికస్సలు తెలియడానికి వీల్లేదు. అలాగే అత్తయ్యా. అలా పాపం రోజా జ్వరంతోనే నిద్రలేచి తయారై వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో కూరగాయలు తరుగుతూ తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది. ఏంటో, నా జీవితం ఇలా అయిపోయింది. అత్తయ్యగారు 2 విధాలుగా నటిస్తున్నారు. ఆయన ఉన్నప్పుడు నాతో చాలా మంచిగా మాట్లాడతారు. ఆయన ఒక్కసారి బయటికి వెళ్తే చాలు, అప్పటి నుంచి పూర్తిగా మారిపోతారు. ఈ అత్తయ్యకి బుద్ధెప్పుడొస్తుందో ఏమో. ఏంటి ఫ్రెండ్స్, అలా చూస్తున్నారు? నా బాధను చూస్తుంటే మీకు కూడా బాధ కలుగుతుంది కదా. నాకులాగే మీరు కూడా మీ అత్తారిళ్లలో బాధ అనుభవిస్తున్నారా? అయితే ఒకసారి కామెంట్ చేసి మీ బాధను నాతో పంచుకోండి. అలా రోజా పాపం బాధపడుతూ ఉంటుంది. సూరమ్మ రోజా చేత అన్ని పనులు చేయించుకుంటూ ఉంటుంది. ఇంతలో హఠాత్తుగా ఆఫీసుకు వెళ్లిన రఘు ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అరే, ఏంటి రోజా, నీకిప్పుడెలా ఉంది? అయినా ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? అరే, నీ శరీరం ఇంకా కాలిపోతుంది. అసలిప్పుడు ఈ పనులు చేయాల్సిన అవసరం ఏముంది? ఏంటమ్మా నువ్వు? నేను బయటికెళ్లే ముందు నీకు చెప్పాను, రోజాకి చాలా జ్వరం ఉంది,
తన చేత ఎలాంటి పనులు చేయించొద్దని కూడా చెప్పాను. అయినా సరే నువ్వు ఏమాత్రం వినకుండా తన చేత ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? ఒకసారి తనని ముట్టుకొని చూడు. శరీరమంతా ఎలా కాలిపోతుందో నీకే అర్థమవుతుంది. ముందీ పనులని మానేసి నాతో పాటు ఆస్పత్రికి రా రోజా అంటూ రఘు తన భార్య అయిన రోజాని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. కొడుకు కఠినంగా మాట్లాడడంతో సూరమ్మకి చాలా బాధ కలుగుతుంది. వెళ్ళినవాడు అంత త్వరగా ఇంటికెందుకొచ్చినట్టు ఎన్నెన్ని మాటలన్నాడు. ఛ, నా కొడుకు నాతో ఇలా మాట్లాడతాడని నేనెప్పుడూ అనుకోలేదు. దీనంతటికీ కారణం ఆ రోజానే. నా కొడుకుని నా నుండి దూరం చేస్తుంది. ₹1 కట్నం తీసుకొచ్చింది లేదుగాని కొడుకుని మాత్రం దూరం చేసేస్తుంది నాకు. రోజాని నా కొడుక్కి కాల్ చేసి రమ్మని చెప్పుంటుంది. అందుకే వాడొచ్చినట్టున్నాడు. అసలు రోజాని విడిచిపెట్టను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని వదిలించుకుంటాను. అలా సూరమ్మ రోజాపై మరింత కక్ష పెంచుకుంటుంది. రఘు రోజాని ఆస్పత్రికి తీసుకుని వెళ్లి వైద్యం చేయిస్తాడు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. ఒకరోజు సూరమ్మ ఉదయాన్నే నిద్రలేచి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఏమైందత్తయ్యా? ఎందుకలా ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటావురా? రాత్రి కలలో మీ నాన్నగారు కనిపించారు. నాతో చాలా విషయాలు చెప్పారు. ఆయన్ని తలుచుకొని ఇలా ఏడుస్తున్నాన్రా నేను. అవునా? ఇంతకీ కలలో నీకు నాన్నగారేం చెప్పారు? ఆయన చాలా బాధపడుతున్నారా. చిన్నప్పటినుంచి నీ పెళ్లిని ఆయన ఘనంగా చెయ్యాలనుకున్నారు. కాని అంతకంటే ముందే కాలం చేసేశారు. నీ పెళ్లిని చూడలేకపోయానని ఆయన చాలా బాధపడుతున్నారా. ఆయన బాధను నేనసలు చూడలేకపోయాను. అయ్యో, అవునా? అవునమ్మా రోజా. అందులోనూ నీ గురించైతే మరీ అడిగారు. కోడలు ఎలాంటిది? మంచిదేనా? కొడుకును అలాగే నన్ను బాగా చూసుకుంటుందని అడిగారమ్మా. నేనేం చెప్పాను తెలుసా? నా కోడలు బంగారమండి, నన్ను బాగా చూసుకుంటుంది, మన అబ్బాయినైతే ఇంకా బ్రహ్మాండంగా చూసుకుంటుందని చెప్పాను. ఇంకేం చెప్పాడమ్మా నాన్న? ఆయనకు మన రోజాని చూడాలనిపిస్తుందట. మన రోజాని ఆశీర్వదించాలని అనుకుంటున్నాడ్రా. ఏంటి? చూడాలనుకుంటున్నాడా? అదసలు ఎలా సాధ్యమవుతుంది? ఇలాగే నేను కూడా ఆయన్ని కాస్త గట్టిగా అడిగాన్రా. అప్పుడాయన నాకొక రహస్యం చెప్పాడు. రహస్యమా? ఏమిటా రహస్యం? ఆయన స్వర్గంలో హాయిగా ఉన్నారు. ఆయన బతికున్నప్పుడు ఎన్నో దానధర్మాలు చేశారు. అందుకే స్వర్గానికెళ్లారు. ఇప్పుడు రోజాని కూడా ఒకసారి స్వర్గానికి రమ్మని పిలుస్తున్నాడ్రా. మన ఊరి చివర ఒక బావుంది. ఆ బావి అడుగున కొన్ని మెట్లున్నాయి. అవి మాయా మెట్లు. ఆ మెట్ల ద్వారా స్వర్గానికెళ్ళొచ్చని ఆయన నాతో చెప్పారు. ఆ మార్గం ద్వారానే కోడల్ని కూడా స్వర్గానికి రమ్మని పిలుస్తున్నారా. ఏంటమ్మా, ఇదంతా చాలా విచిత్రంగా ఉంది. ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? అవున్రా, నేను నమ్ముతున్నా. మీ నాన్నగారు ఎలాగో నీ పెళ్లిని చూడలేకపోయారు గదా. పెళ్లిలో రోజాని ఆశీర్వదించలేకపోయారు. ఈ రకంగా ఆయన రోజాని ఆశీర్వదించాలని అనుకుంటున్నారా. అందుకే మనం రోజాని బావిలో ఉన్న మాయమెట్ల ద్వారా స్వర్గానికి పంపుదాం. అమ్మా, అసలేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? స్వర్గానికెళ్లడమేంటి? అది కూడా మాయమెట్ల ద్వారానా? ఇలా ఎక్కడైనా జరిగిందా? నువ్వేదో కలగన్నావు, అంతేగాని ఆ కల నిజం కాదమ్మా. మీ నాన్న బాధపడుతున్నాడని చెప్పినా నువ్వు నమ్మడం లేదు గదా. చూడు రోజా, స్వర్గంలో మీ మావయ్య గారు చాలా బాధపడుతున్నారమ్మా. ఆయన ఒక్కసారి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నారు. నీతో మాట్లాడాలనుకుంటున్నారు. వీడు ఎలాగో నా మాట నమ్మడం లేదు. కనీసం నువ్వైనా నమ్మమ్మా. ఒక్కసారి మీ మావయ్య గారు చెప్పిన పని చెయ్యి. అలా సూరమ్మ రోజాతో చెప్తుంది. రోజాకి అసలేం మాట్లాడో అర్థం కాక సతమతమైపోతూ ఉంటుంది. ఏంటి రోజా, నువ్వు కూడా మౌనంగా ఉన్నావు? సరేలే, నాకర్థమైంది. మీకు నేను చెప్పిన మాటలపై నమ్మకం గలగడం లేదు గదా. నువ్వు మీ నాన్నగారి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని నాకు బాగా అర్థమైంది రఘు. ఇక నేను మీతో ఉండి ఏం లాభం చెప్పండి. నేనెళ్ళిపోతాను. ఆ మాయమెట్ల ద్వారా స్వర్గంలో ఉన్న మీ నాన్నని చేరుకుంటాను నేను కూడా. ఇక నేను బ్రతకలేన్రా. అయ్యో, ఏంటత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? ఏవండి, అత్తయ్యగారేదో చెబుతున్నారు. మనం ఒకసారి పాటిస్తే ఏం పోతుంది చెప్పండి? అత్తయ్యగారు చెప్పినట్టే చేస్తాను. అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా రోజా? లేదండి, కాని మనం ఈ పని చేయకపోతే అత్తయ్యగారు మన నుండి దూరమయ్యే ప్రమాదం ఉంది. మావయ్య గారు చెప్పారంటే తప్పకుండా అది నిజమే అయ్యుంటుంది. ఒకసారి అత్తయ్యగారు చెప్పినట్టు చేస్తానండి. నా తల్లే, ధన్యవాదాలమ్మా. మనం వెంటనే ఈ పని చేద్దాం. అయితే పదండత్తయ్య, ఇప్పుడే మనం ఆ బావి దగ్గరికి వెళ్దాం. అయ్యో, ఇప్పుడొద్దమ్మా. మనం రాత్రికెళ్దాం.
ఆ సమయంలో అయితే ఎవ్వరు ఉండరు గదా. మనల్నెవ్వరూ ప్రశ్నించరు. ఈ విషయం ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు గదా. అందుకే చీకటి పడ్డాక ఎల్దాంలే. అలా సూరమ్మ తన కొడుకుని అలాగే కోడల్ని ఒప్పిస్తుంది. రాత్రికి సూరమ్మ తన కొడుకుని అలాగే కోడల్ని తీసుకొని బావి వద్దకు వెళ్తుంది. ఈ సమయంలో అయితే ఎవ్వరుండరు. ఇదే సరైన సమయం. వెంటనే మనం పనిని మొదలు పెడతాం రోజా. బావి చాలా లోతుగా ఉంది. ఎందుకో బావిని చూస్తుంటే కాస్త భయంగా ఉందత్తయ్యా. నువ్వేం భయపడకు. బావిలోకి దూకిన వెంటనే సూరమ్మ అని గట్టిగా అరు. అప్పుడు నీకు మాయా మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల ద్వారా నువ్వు మీ మావయ్య గారిని చేరుకుంటావులే. మావయ్య గారు మన పెళ్లిని చూడలేకపోయారు. అందుకే ఒక పని చేద్దామండి. ఇద్దరం కలిసి మావయ్య గారి దగ్గరికి వెళ్దాం. ఇద్దరం కలిసి మావయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. ఏమంటారు? ఇది కూడా మంచి ఆలోచన. కేవలం ఒక్కరిని ఆశీర్వదిస్తే ఏం బాగుంటుంది చెప్పు? ఇద్దరిని కలిపి ఆశీర్వదిస్తేనే కదా బాగుండేది. అమ్మా, నేను కూడా రోజాతో పాటు దూకేస్తాను. ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? మీ నాన్నగారు కేవలం రోజాని మాత్రమే రమ్మని చెప్పారా? నువ్వు కూడా వెళ్తానంటే ఎలా? రోజా తిరిగొచ్చాక నువ్వెళ్దువులే. అయినా ఈ మాయా మెట్లు కేవలం ఒక్కరికి మాత్రమే కనిపిస్తాయట. ఓ అవునా? సరే అత్తయ్య, నేను తిరిగొచ్చేంతవరకు ఆయన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. సరేనమ్మా, తప్పకుండా చూసుకుంటాను. అయినా నా కొడుకుని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా చెప్పు? నువ్వు వెంటనే దూకేయ్. అలా సూరమ్మ చెప్పడంతో రోజా ఒక్కసారిగా దూకేస్తుంది. దూకిన వెంటనే రోజా సూరమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. అదిగో, అది రోజా రూపే. అవునవును, ఇక తనకి మాయా మెట్లు కనిపించుంటాయి. పద పద, మనం వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా. అంటూ సూరమ్మ రఘుని బలవంతంగా అక్కడ్నుంచి లాక్కొని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఎంత ప్రయత్నించినా రోజాకి బావిలో ఎలాంటి మెట్లు కనిపించవు. బాగా ఈత వచ్చిన రోజా నీటిలో ఈత కొడుతూ మెట్ల కోసం వెతుకుతూ ఉంటుంది. ఏంటిది? ఎంత వెతికినా మెట్లు కనిపించడం లేదు. అరే, ఈ అత్తయ్య గారు కనిపించడం లేదేంటి? ఆయన కూడా లేరు. అంత త్వరగా వీరు ఎక్కడికి వెళ్ళినట్టు? అత్తయ్య, అత్తయ్య, ఏవండి? ఉన్నారా ఎవరైనా? ఎవరైనా ఉన్నారా? అలా రోజా గట్టిగా కేకలు వేస్తుంది. అటువైపుగా వెళ్తున్న ఒక పేద బ్రాహ్మణుడు బావి వద్ద ఆగి బావిలోకి తొంగి చూస్తాడు. ఏవండి, బయట మీకు మా అత్తయ్య గారు కనిపించారా? లేదమ్మా, బయట ఎవరూ లేరు. ఇంతకు నువ్వు బావిలోకెందుకు దూకావు? అమ్మో, కొంపదీసు నువ్వేమైనా భూతానివా? అయ్యో లేదండి బాబు, నా పేరు రోజా. నేనీ బావిలో మెట్ల కోసం వెతుకుతున్నాను. బావిలో మెట్లేంటమ్మా? అయినా బావి లోపల నీకు మెట్లెందుకు కనిపిస్తాయి చెప్పు? ఈ బావిలో మెట్లుంటాయని, ఆ మెట్లు నేరుగా స్వర్గానికి తీసుకుని వెళ్తాయని మా అత్తయ్య గారు నాతో చెప్పారండి. అయ్యో పిచ్చి తల్లి, ఈ మాటలన్నింటినీ నువ్వు నమ్మి బావిలోకి దూకావా? అయ్యో రామా, ఈ బావిలో ఎలాంటి మెట్లు లేవు. అందులోనూ ఇది చాలా ప్రమాదకరమైన బావి. లోపల విషస్వర్పాలు కూడా ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. ఎక్కువసేపు బావిలో ఉండటం అంత మంచిది కాదు. ఆగు, నీకో తాడుని లోపలికి వదులుతాను. ఆ తాడు సాయంతో పైకొచ్చాయి. అలా ఆ పేద బ్రాహ్మణుడు సహాయం చేయడంతో రోజా బావిలో నుండి బయటపడుతుంది. అంటే మా అత్తయ్య గారు చెప్పింది అంతా అబద్ధమేనా అండి? అసలు మీ అత్తయ్య గారు నీతో ఏం చెప్పారు? అలా ఆ పేద బ్రాహ్మణుడు అడగడంతో రోజా జరిగిందంతా చెప్తుంది. అయ్యో పిచ్చి తల్లి, స్వర్గానికి వెళ్ళి రావడం అంత సులభమా? నిత్యం దైవనామస్మరణలో బ్రతికి మనుషులు అలాగే ఋషులు కూడా స్వర్గానికి వెళ్ళాలి అంటే తమ శరీరాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. అలాంటిది నువ్వు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళగలవని ఎలా అనుకున్నావు? మీ అత్తయ్య గారు నిన్ను తెలివిగా ఈ బావిలో పడేటట్లు చేశారు. మరికొంతసేపు నువ్వు అదే బావిలో కనుక ఉండి ఉంటే ఏదో ఒక విషసర్పం నీ ప్రాణాలు తీసేది. అంటే మా అత్తయ్య నన్ను వదిలించుకోవడానికే ఇలాంటొక పథకాన్ని వేసిందన్నమాట. అవును, ముమ్మాటికి అదే నిజం. అలా అసలు విషయం తెలుసుకున్న రోజాకి చాలా బాధ కలుగుతుంది. బోరున ఏడుస్తూ కూర్చుంటూ ఉంటుంది. ఆ పేద బ్రాహ్మణుడు రోజాని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. నిన్ను చూస్తుంటే చాలా జాలి కలుగుతుందమ్మా. నాక్కూడా ఒక కూతురుండేది. ఎంతో కష్టపడి పెళ్లి చేసి పంపాను. కానీ కట్నం పేరుతో దాని అత్తమామలు దాన్ని ఉసురు తీశారు. అప్పటినుంచి సమాజానికి దూరంగా ఇలా ఊరి చివరన ఈ గుడిసెలో బ్రతుకుతున్నాను. నాకేవలం ఆ దైవస్మరణ తప్ప మరీది అక్కర్లేదు. నేను మోసపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి నా భర్త దగ్గరికి ఎలా వెళ్ళగలను? నువ్వు నీ తెలివిని ఉపయోగించాలి తల్లి. ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఆలోచిస్తే తప్పక ఆ పరిష్కారం మనకు లభిస్తుంది. అలా ఆ పేద బ్రాహ్మణుడు చెప్పడంతో
రోజా ఆలోచనలో పడుతుంది. అలా రోజాకి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. తనకు వచ్చిన ఆలోచనని రోజా ఆ పేద బ్రాహ్మణుడికి కూడా తెలియజేస్తుంది. చాలా మంచి ఆలోచన. వెంటనే వెళ్ళి మీ అత్తగారిపై ప్రయోగించు. కానీ ఇప్పుడే కాదు సుమా. ఓ 2 రోజులాగి ఆ తర్వాత నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళాలి. అప్పుడే నువ్వు వేసిన పథకానికి అర్థముంటుంది. అలా పేద బ్రాహ్మణుడు రోజాని ఆదరిస్తాడు. అలాగే తనకు ఆశ్రయాన్ని కూడా ఇస్తాడు. రోజా 2 రోజులు గడిచిన తర్వాత చక్కగా అలంకరించుకొని సూరమ్మ ఇంటికి తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. అయ్యయ్యో, ఏంట్రా కోడలింకా ఇంటికి రాలేదు? 2 రోజుల నుండి మీ నాన్నగారు కూడా కలలో కనిపించడం లేదు. ఏం జరిగిందోనని నాకు భయంగా ఉందిరా. కొంపదీసి రోజా స్వర్గంలోనే ఉండిపోలేదు గదా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు అసలు? రోజా స్వర్గంలో ఉండిపోవడమేంటి? ఏమోరా, నాక్కూడా అదే అర్థం కావడం లేదు. స్వర్గం నచ్చి అక్కడే ఉండాలనుకుంటుందేమో. ఇక రోజా తిరిగి రానట్టేరా. అయ్యో నా కోడలు, ఎంత పనిచేశావమ్మా! ఎంతగా స్వర్గం బాగుంటే మాత్రం అక్కడే ఉండిపోతావా రోజా? అంటూ సూరమ్మ దొంగ ఏడుపు ఏడవడం మొదలుపెడుతుంది. ఇంతలో రోజా చక్కగా తయారై ఇంటికి వస్తుంది. రోజాని చూసిన సూరమ్మ ఆశ్చర్యపోతుంది, భయపడిపోతుంది కూడాను. కాని రఘు మాత్రం ఆనందంతో రోజా దగ్గరికి వెళ్తాడు. రోజా, ప్రయాణం ఎలా జరిగింది? అద్భుతంగా జరిగిందండి. మావయ్య గారు నన్ను బాగా ఆశీర్వదించారు. అంతేనా, స్వర్గంలో ఉన్న అందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. అసలు ఈ 2 రోజులు స్వర్గంలో ఎంత హాయిగా ఉన్నానో. నిజానికి ఈ భూలోకానికి రావాలని కూడా నాకు అనిపించలేదు. కానీ మీరు గుర్తుకొచ్చి వెంటనే ఇలా వచ్చేశాను. అబ్బబ్బా, స్వర్గం స్వర్గమేనండి. ఎంత బాగుందో. నువ్వు నువ్వు చెబుతుందంత నిజమేనా రోజా? అరే, నిజమే అత్తయ్య. నిజంగానే నేను స్వర్గానికి వెళ్ళాను. బావిలో దూకిన వెంటనే జై సూరమ్మ అని అనుకున్నానా, అప్పుడు వెంటనే మెట్లు కనిపించాయి. ఇక ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్వర్గానికి వెళ్ళాను. వెళ్ళగానే స్వర్గం గేటు దగ్గర మావయ్య గారు నిలబడి నా కోసమే ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళిన వెంటనే నన్ను స్వర్గంలోకి తీసుకుని వెళ్లారు. నన్ను ఆశీర్వదించారు కూడా. అబ్బో, స్వర్గం ఎంత బాగుందో అత్తయ్యా. అలా రోజా స్వర్గం గురించి చెప్తూ ఉంటే సూరమ్మ ఆశ్చర్యపోతూ ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈసారి మావయ్య గారు అత్తయ్య గారిని స్వర్గానికి రమ్మని ఆహ్వానిస్తున్నారండి. అత్తయ్య, మీకోసం ఆయన చాలా నగలు కూడా చేసి పెట్టారట. బతికున్నప్పుడు ఎలాగో మంచి మంచి నగలు చేయించలేకపోయాను. ఇక్కడికొచ్చాక చాలా డబ్బు సంపాదించాను. ఆ డబ్బుతో చాలా నగలు చేయించాను. నువ్వెళ్ళి మీ అత్తయ్య గారిని పంపమ్మా అని నాతో చెప్పారత్తయ్య మావయ్య గారు. అవునా? అయితే ఈరోజు రాత్రికి ప్రయాణం మొదలుపెట్టమ్మా. అబ్బే, వద్దులేరా. ఈ వయసులో నాకు నగలెందుకు చెప్పు? అలా అంటావేంటమ్మా? మొన్ననే కదా మంచి నగలు చేయించమని నన్ను అడిగావు. ఏంటత్తయ్య మీరు, మావయ్య గారంత ప్రేమగా నగలు చేస్తే వద్దు అంటున్నారు? అదేం కుదరదు. మీరు కూడా నాకులాగానే స్వర్గానికి వెళ్ళాలి. అలా రోజా వేసిన పథకంలో సూరమ్మ బాగా చిక్కుకుంటుంది. ఆ రాత్రి రోజా, సూరమ్మ మరియు రఘు బావి వద్దకు వెళ్తారు. అత్తయ్య, వెంటనే దూకేయండి. దూకిన వెంటనే ఈసారి జై సూరమ్మ అని కాదు, జై రోజా అని అనుకోండి. అప్పుడే మీకు మెట్లు కనిపిస్తాయి. వెంటనే దూకమ్మా. నాకెందుకో వద్దు అనిపిస్తుందిరా. ఏం కుదరదు, మీరు దూకాల్సిందే అత్తయ్య. అలా రోజా మరియు రఘు తొందర పెట్టడంతో ఏమీ చేయలేక సూరమ్మ దూకేస్తుంది. ఈత కూడా రాని సూరమ్మ నీటిలో మునిగిపోతూ ఇలా గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. అమ్మో, నేను మునిగిపోతున్నాన్రా. అయ్యో, నన్ను కాపాడండి. ఓయమ్మో, ఇందులో విషసర్పాలు కూడా ఉంటాయిరా బాబు. అయ్యయ్యో, నేను మునిగిపోతున్నాను. కాపాడండ్రా, రక్షించండి. అమ్మేంటి జై రోజా అని అనకుండా అలా గట్టిగా కేకలేస్తూ ఉంటుంది? ఇంకా మీకు అసలు విషయం అర్థం కాలేదా అండి? ఇదంతా మీ అమ్మగారు వేసిన ప్లాన్. మీరిద్దరూ తర్వాత మాట్లాడుకోండి. మొదట నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. చచ్చిపోతున్నాన్రా బాబోయ్. అలా సూరమ్మ గట్టిగా కేకలు వేస్తుంది. వెంటనే రోజాకి సాయం చేసిన పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి తాడుని లోపలికి వదులుతాడు. అష్టకష్టాలు పడి ఆ తాడు సహాయంతో సూరమ్మ బావిలో నుండి బయటకొస్తుంది. కాస్త అయితే ప్రాణాలు పోయేవి బాబోయ్. అవునా అత్తయ్య, ప్రాణాలు పోయేవా? చూస్తుంటే మీకు మీ ప్రాణాలంటే తెగ ఇష్టం ఉన్నట్టుగా ఉంది. మీకు మీ ప్రాణాలు మాత్రమే ముఖ్యమా? నా ప్రాణాలు ముఖ్యం కాదా? మిమ్మల్ని నమ్మి
నేను కూడా ఇదే విధంగా బావిలోకి దూకాను. ఆ తరువాత అర్థమైంది మీరాడిందంతా నాటకమని. ఆ దేవుడి దయ వల్ల ఈ పేద బ్రాహ్మణుడు నన్ను కాపాడాడు. ఇది జరిగింది. నేను స్వర్గానికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఏంటమ్మా ఏంటిదంతా? నువ్విలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు. ఇంత నీచంగా ప్రవర్తిస్తావా? కట్నం తీసుకుని రాకపోతే కోడల్ని చంపేయాలని చూస్తావా? దానికోసం ఇలాంటి ఒక నాటకాన్ని ఆడతావా? తప్పమ్మా తప్పు. ఒక అమ్మాయి తన ఇంటిని విడిచిపెట్టి మన ఇంటికొచ్చి తన సొంతవారిని మర్చిపోయి మనల్ని తన సొంతవారిగా భావించి మన ఇంట్లో అన్ని పనులు చేసి మనతో కలిసిపోతూ ఉంటుంది. అలాంటి అమ్మాయిని కట్నం పేరుతో చంపాలని అనుకోవడం ఎంత తప్పు? అలా రఘు తన తల్లిని బాగా తిడతాడు. సూరమ్మకి కూడా బుద్ధి వస్తుంది. ఒరేయ్ రఘు, నాకు బుద్ధొచ్చిందిరా. ఇకపై ఎప్పుడూ ఇంకోసారి ఇలా చేయను. చాలా పెద్ద తప్పు చేసేశాను. నా ప్రాణం సంకటనలో పడితే తప్ప ప్రాణం విలువేంటో నాకు తెలియలేదురా. దయచేసి నన్ను మీ ఇద్దరు క్షమించండి. అలా సూరమ్మ రోజాని క్షమాపణలు అడుగుతుంది. చివరికి సూరమ్మ తన తప్పు తెలుసుకుంటుంది. రోజా వేసిన పథకం ఎలా ఉంది? రోజా తన అత్తగారికి బుద్ధి చెప్పడం సరైనదేనా? మీకు రోజా కథ ఎలా అనిపించింది? కామెంట్ ద్వారా మాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.